హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఇది ఒకసారి వీడియో చూడండి. బాగుపడాలని, భావితరాలు ఎదగాలని, పేదవాడి తరపున పేదవాడి కోసం మనం యుద్ధం చేస్తా ఉన్నాం. సిద్ధం అని చెప్పి ప్రతి పేదవాడి తల్లి ఈ వీడియో ఏమిటంటే, ఇది నిన్న అనంతపురం జిల్లా రాప్తాడులో వైఎస్ఆర్పీ పార్టీ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సిద్ధం సభలో జరిగినటువంటి విషయం ఏంటంటే, ఆంధ్రజ్యోతి ఫోటో విలేకరుపై వైఎస్ఆర్పీ పార్టీ అభిమానులు దాడి చేశారు. ఇది నిజంగా అమానుష సంఘటనే, కానీ దారితీసిన పరిస్థితులు ఏంటో ఒకసారి ఆలోచించండి. వాస్తవాలను వక్రీకరిస్తూ సభ అట్టర్ ఫ్లాప్ అయిందంటూ, సభలో జనం లేరంటూ, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటేనే జనం వెళ్ళిపోయారంటూ వక్రరాతలు పిచ్చికూతలు కూస్తూ పిచ్చిగా ఒకవైపు మీడియాగా రాసేటువంటి ఆంధ్రజ్యోతి కథనాలకు విసిగి వేజారిన కార్యకర్తలు ఈ విధంగా తిరగబడ్డారని చెప్పొచ్చు. వాస్తవాలను దాస్తూ వక్రీకరిస్తూ కథనాలు వండి వారుస్తున్నటువంటి పచ్చ మీడియాకు జనం విసిగి వేసారి ఈ విధంగా దాడి చేశారని చెప్పొచ్చు. మొత్తం మీద చట్టాన్ని తమ చేతిలో తీసుకోవడం తప్పే అయినప్పటికీ దీనికి కలిగిన కారణాలను మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మీడియా తన పాత్రను తాను నిర్వహించకుండా పార్టీ ఏజెన్సీలా పనిచేసినప్పుడు ఇలాంటి సంఘటన జరుగుతుంటాయి. ఆయన ఒకరి మీద దాడి చేయడం, ఒకరి మీద ఈ విధంగా హింసకు పాల్పడడం చట్టరీత్యా నేరము. ఏ విషయం ఉన్నా చట్ట రూపంలోనే పరిష్కరించుకోవాలి. అటువంటి విషయాలను ఫిర్యాదు చేయాలి, కానీ ఇలా దాడి చేయడం సమంజసం కాదు. మీడియా మీద అసలు దాడి చేయడము అంత మంచి పరిణామం కాదు. కానీ అందుకు పరిస్థితులను కల్పించుకునేదే మీడియా అవ్వడం ఇక్కడ విచారకరం. ఈ విధంగా ఆంధ్రజ్యోతి విలేకరిని, స్థానిక విలేకరి మీద ఈ విధంగా దాడి చేయడం అమానుషం. ఎందుకంటే ఆంధ్రజ్యోతి పేపర్లోనూ టీవీలో వచ్చే కథనాలు ఇక్కడ కింది స్థాయి సిబ్బంది భావజాలానికి ఏమాత్రం సంబంధం ఉండదు. కేవలం వాళ్ళు నిమిత్తులు మాత్రమే. యాజమాన్యం తాలూకు నిర్ణయాలు భావ వ్యక్తీకరణే మనం పేపర్లోనూ టీవీల్లోనూ చూస్తున్నటువంటి కథనాల సారాంశం అవుతుంది. కానీ కింది స్థాయి స్థానిక రిపోర్టర్లు స్టింగర్లు చేసేదానికి ఏ విధంగా సంబంధం ఉండదు. కానీ చివరకు బలయ్యేది, ఈ విధంగా దెబ్బలు తినేది కేవలం కింది స్థాయి పొట్టకూటి కోసం పనిచేసే జర్నలిస్టులు దెబ్బలు తినాల్సిన పరిస్థితి వస్తుంది. యాజమాన్యాలు అమ్ముడుపోయిన వైఖరికి ఈ విధంగా కింది స్థాయి జర్నలిస్టులు ఇబ్బంది పడుతున్న తీరు నిజంగా సిగ్గుచేటు. ఇకనైనా యాజమాన్యాలు మీరు మారండి, మీరు వాస్తవాలు రాయండి అంటూ జనం ప్రజాస్వామిక వాదులు చెప్తూ ఉన్నారు.